జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం ఆగస్టు నెలలో గోచారంలో ఉన్న గ్రహస్థితులు, అలాగే గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గోచారంలో ఏమన్నా విశేష అంశాలు సూచిస్తున్నాయా, గోచారంలో ఉన్న గ్రహగతులు, గ్రహగమనాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి విశేష అంశాలను ఇస్తున్నాయి, శుభత్వాన్ని ఇస్తున్నాయి, ఇందులో అన్న జాగ్రత్తలు సూచిస్తున్నాయా, ఏమన్నా మార్పులు సూచిస్తున్నాయా, అలాగే గోచర గ్రహస్థితులతో పాటు వాటికి చేసుకోవాల్సిన పరిహారాలతో పాటు మనం అన్ని సహితంగా ఇప్పుడు మాట్లాడుకుందాము. మొదటగా గోచారంలో ఉన్న గ్రహ గమనాలు, గ్రహస్థితులు. మంగళ్ వృషభ రాశిలో సంచారము. మొదటి 2 రోజులు వృషభ రాశిలో సంచారం చేస్తున్న మంగళ్ 3వ తారీఖు నుంచి, ఆగస్టు 3వ తారీఖు నుంచి మిథున రాశిలో మంగళ సంచారం ఉంటుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం 5వ తారీఖు వరకు ఉంటుంది. 6వ తారీఖు నుంచి మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలో బుధదేవుని సంచారం ఉంటుంది. కర్కాటక రాశిలో రవి బుధ గురుల సంచారము, రవి గురుల సంచారము మొదటి నుంచి ఉంది, స్టార్టింగ్ నుంచి. బుధదేవుడు 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. రవి బుధ గురువులు ముగ్గురు కూడా 17వ తారీఖు వరకు కూడా కర్కాటక రాశిలో సంచారం ఉంటుంది. 18వ తారీఖు నుంచి రవి కర్కాటక రాశిలో ఉన్న రవి సింహరాశిలోకి ఆయన సింహరాశిలో పయనం ఉంటుంది. 23వ తారీఖు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు సింహరాశిలోకి వస్తాడు. కేతుదేవుని సంచారము సింహరాశిలో, శుక్రదేవుని సంచారం, శుక్రాచార్యుల వారి సంచారము కన్యా రాశిలో, కుంభరాశిలో రాహు యొక్క సంచారము, శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. వక్రించిన శనీశ్వరుడి సంచారము మీనరాశిలో ఉంది. ఇవి గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులను అనుసరించి ఫలితాలని ఇప్పుడు మనం చూద్దాము. ఫలితాన్ని చూడటానికంటే ముందుగా ఈ మాసంలో గోచారంలో ఉన్న ప్రత్యేక అంశం ఒకటి ఉంది, అది మనం చూద్దాం. కర్కాటక రాశిలో 6వ తారీఖు నుంచి, ఆగస్టు నెల 6వ తారీఖు 2026 6వ తారీఖు నుంచి, ఆగస్టు 6వ తారీఖు నుంచి, అలాగే 2026 ఆగస్టు 17వ తారీఖు వరకు రవి బుధ గురుల సంచారం ఉంటుంది. ఇది చాలా మంచిది. రవి బుధ గురువుల సంచారము కర్కాటక రాశిలో అందరికీ శుభత్వాన్ని సూచిస్తుంది. ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుందో అది మనం చూద్దాం. అంటే ఇప్పుడు ఆయన మిథున రాశి, కన్యా రాశి వాళ్ళకి కూడా మంచి ఫలితాలే ఉంటాయి, ఆయన రాశి అధిపతి కాబట్టి. ఇంకా కొన్ని రాశులకి ప్రత్యేకమైన శుభం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి పూర్తిగా శుభ ఫలితాలను ఆయన ఇవ్వడు కూడా, పూర్తిగా ఇవ్వలేడు. బట్ మిగతా 2 గ్రహాలు గురువు మరియు రవి వీళ్ళిద్దరు ఇస్తారు. బుధుడు పూర్తిగా శుభ ఫలితాలని కర్కాటక రాశి వాళ్ళకి ఇవ్వలేడు. ధనుసు మరియు మీన రాశి వాళ్ళకి కూడా బుధుడు ఇక్కడ కర్కాటక రాశిలో ఉంటే పూర్తిగా శుభ ఫలితాలను ఇవ్వడు. దాంతోపాటు అంతే, ఈ రాశుల వాళ్ళకి పూర్తిగా ఆయన శుభ ఫలితాలను ఇవ్వలేడు. ఇప్పుడు మనము ఈ ప్రత్యేక అంశాలతో కూడుకున్న ఈ గ్రహస్థితి అందరికీ ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క రాశి వాళ్ళకి కూడా విడివిడిగా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము మీకు వ్యాపారస్తులు అయితే వ్యాపారం చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా అనిపిస్తుంది మీకు. వ్యాపార పరంగా అదృష్టవంతులు మీరు అన్నట్లు మీకు అనిపిస్తుంది, అంత చక్కగా వ్యాపారం సాగుతుంది. కాకపోతే ఈ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇంకా రుణం చేసి పెంచుకుందామని అనుకుంటే మటుకు రాంగ్ స్టెప్ వేసినట్టు అవుతుంది. రుణాలు తీసుకోకండి, అలాగే మధ్యవర్తిత్వం కూడా చేయకండి. ఇప్పుడు మధ్యవర్తిత్వము, కమిషన్ దందాలు ఇలాంటివి ఉంటాయి, ఇవి చేయకూడదు. ఇప్పుడు ఒక పనిని మీరు తీసుకొని మీరు చేస్తారు వాళ్ళ తరఫున, దానికి మీకు కమిషన్ ఇస్తారు, ఇంత డబ్బులు ఇస్తారు, ఆ పని చేసి పెట్టినందుకు మీకు డబ్బులు ఇస్తారు. ఇలాంటి వాటిల్లో దూరకండి, ఇవి మీకు తర్వాత పెను ప్రమాదాన్ని సృష్టించి పెడతాయి. అవన్నీ మీ మడిగా వచ్చేటట్టుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇందులో మీరు ఇలాంటి సెగ్మెంట్లో ఉంటే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మధ్యవర్తిత్వాలు ఇలాంటివి చేయకండి. ఒక్కొక్కసారి కొంతమంది మధ్య సయోధ్య లేకపోయినా నేను మాట్లాడతానని వెళ్ళడము, లేదా షూరిటీ సైన్ చేయడం, ఇలాంటి మధ్యవర్తిత్వ పనులు. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఏం చేయరు, అన్ని
చేయిస్తూ ఉంటారు ఇంకొకరు. అలాంటివి ఏమన్నా మీరు ఒప్పుకుంటే మొహమాటాలకు పోయో అన్నిసార్లు డబ్బులకే ఉండకపోవచ్చు, కొన్నిసార్లు మొహమాటాలకు కూడా చేస్తాం. ఇలాంటివి ఏవి పెట్టుకోకండి. ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, మీ పని మీరు, వాళ్ళ పని వాళ్ళది అన్నది వాళ్ళకి మీరు మీ బిహేవియర్ ద్వారా చెప్తారో లేదా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తారో చూసుకోండి. తర్వాత మీరు చిక్కులు కూడా తెచ్చుకోకండి వీటి వల్ల. ఇది చేయకుండా ఉంటే మీకు అంతా బాగున్నట్లే. వ్యాపారస్తులకి చెప్పాను ఆల్రెడీ బాగుందని. ఉద్యోగస్తులకి కూడా చాలా చక్కటి సమయం ఇది. మంచి అనుకూలతల్ని ఉద్యోగస్తులు చూస్తారు. ఈ ఒక్క ఉద్యోగస్తులకి ఇప్పుడు నేను వ్యాపారస్తులకి చెప్పినట్లు మధ్యవర్తిత్వం అది చేయకూడదని, ఉద్యోగస్తులకు కూడా ఒక చిన్న కీ పాయింట్ ఉంది. ఈ కీ పాయింట్ ఏంటంటే, మీరు పని చేసే చోట, మీరు ఆడైనా మగైనా, అక్కడ ఉన్న ఆడవాళ్ళతోటి కొంచెం ఎక్కువగా మాట్లాడకండి. వాళ్ళతోటి కొంచెం చిక్కులు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది కేవలంగా ఉద్యోగస్తులకే వర్తిస్తుంది, వ్యాపారస్తులకి ఇది వర్తించదు. సో ఉద్యోగస్తులు అయితే కనుక మీరు పనిచేసే చోట ఆడవాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. నమ్మి ఏవి షేర్ చేయకండి వాళ్ళకి. వాళ్ళు మిమ్మల్ని అవమానం చేయాలని చూస్తారు. వాళ్ళు మంచి వాళ్ళే కావచ్చేమో, కానీ తెలియకుండానే అవమానం జరుగుతుంది వాళ్ళ వల్ల మీకు. సో వీలైనంత వరకు తక్కువ మాట్లాడండి. ఈ మాసం వరకు ఎక్కువ ఏం షేర్ చేయకండి, కొంచెం తక్కువగా మాట్లాడండి. అప్పుడు ఈ మాసం వరకు జాగ్రత్తగా ఉంటే తర్వాత మాసాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళతో మీరు యథాతథంగా అంతకుముందు ఎలా ఉన్నారో అలానే ఉండొచ్చు. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మకర రాశి మకర లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి. పరిహారం, ఏం పరిహారం చేసుకోవాలి? ఇప్పుడు మనము ఫలితాలు తెలుసుకున్నాము, దీనికి తగ్గట్టు పరిహారాలు ఏం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. కర్కాటక రాశి మెయిన్గా మనకి ఇప్పుడు పరిహారం చూడాలి. కర్కాటక రాశిలో 3 గ్రహాల సంచారము మాక్సిమం ఒక 10 days వ్యవధి, 10 daysలో ఉంటుంది, 10 days వరకు ఉంటుంది. కాబట్టి మేజర్ ఇంపాక్ట్ ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక 2-3 గ్రహాలు, ఒకటి కన్నా ఎక్కువ గ్రహాలు ఏదైనా రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ప్రభావము, ఆ రాశి దేన్ని సిగ్నిఫై చేస్తుందో మన జన్మ జాతకంలో, దాని ప్రభావము వల్ల శుభ ఫలితాలు కావచ్చు, అశుభ ఫలితాలు కావచ్చు, ఎవరికైనా వస్తాయి, మనకు వస్తాయి. అయితే శుభ ఫలితాలు అయితే ఓకే, అశుభ ఫలితాలను తగ్గించుకోవడానికి. ఇప్పుడు శుభ ఫలితాలు అయినా సరే ఉన్న వాటిల్ని కమ్ డౌన్, ఉన్న శుభ ఫలితాలు అయినా సరే ఒకవేళ తీసుకోలేని స్థితిలో ఉంటే తీసుకోగలగడానికి చేయాల్సిన పరిహారం వచ్చేసేసి ఈ మాసం మొత్తం కూడా ఆగస్టు 1 మొదలుకొని ఆగస్టు నెల చివరి వరకు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళు లలితా చాలీసా చదువుకోవడం. మనకి గోచారంలో కర్కాటక రాశి అంటేనే చతుర్థ స్థానం మాతృస్థానం, మాతృవడి. అందువల్ల జగన్మాత యొక్క కృపా కటాక్షాలని అందుకోవడానికి ఇది చాలా చక్కటి శుభ సమయం. ఈ సమయంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆరాధన అత్యంత శుభ ఫలితాలను అందిస్తుంది. అమ్మవారిని ఎప్పుడైనా బాల రూపంలో మనం పూజిస్తే విశేషంగా అనుగ్రహిస్తుంది, త్వరితంగా కూడా వరాన్ని మనకి అనుగ్రహిస్తుంది. బుధుడు కాబట్టి, ఇక్కడ ఉన్నది బుధుడు కాబట్టి బాల రూపంలో అమ్మవారిని ఆరాధన చేయొచ్చు. గురు భగవానుడు కూడా ఉన్నాడు కాబట్టి మీరు జగన్మాతగా కూడా అమ్మవారిని అర్చించవచ్చు. మీ చాయిసెస్ని బట్టి మీరు చేసుకోవచ్చు. అమ్మవారి ఆరాధన లలితా చాలీసా చదవండి, చాలా బాగుంటుంది. ఒకవేళ చదవలేకపోతే వినండి, కనీసము చాలా మంచి ఫలితాలు మీరు చూస్తారు. ఈ లలిత చాలీసా చదువుతూ ఉంటే చదివిన రోజే మీకు ఒక న్యూ ఎనర్జీ అనిపిస్తుంది, చాలా బాగా ఉంటుంది. అలాగే సౌందర్య లహరి వినడమో చదవడమో చేయండి. చదవడం అంటే పర్ఫెక్ట్గా వస్తేనే చదవాలి, లేదంటే ఎవరి దగ్గరైనా గురుముఖత నేర్చుకొని అప్పుడు చక్కగా చదవచ్చు. వినండి, కనీసం వినడానికైతే మనకి ఇప్పుడు అవకాశం ఉంది. కలియుగంలో ఉన్న సులభోపాయాలు ఎన్నో ఉన్నాయి, కాకపోతే మనం ఇవన్నీ పట్టించుకోకుండా లౌకికంగా పరిగెత్తుతూ ఉంటాం, ఇంకా తప్పదు, బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి. కానీ ఈ సులభోపాయాల మీద మనము ఒకసారి దృష్టి పెడితే ఇవన్నీ కూడా మనకి కాంప్లికేట్ థింగ్స్ అన్ని అన్కాంప్లికేట్ అవుతాయి అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. అది సౌందర్య లహరి దానికి ఉత్తమమైన సాధన. ఈ నెల మొదలుకొని నెలనాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఇంకా కంటిన్యూ చేయండి. మీ ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తే అన్నాళ్ళు కంటిన్యూ చేయండి సౌందర్య లహరి. దాంతోపాటు అమ్మవారిని పూజించినప్పుడు మరి అయ్యవారిని కూడా పూజించాలి కదా. అందులో కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు. గురుడు అంటేనే శివుడు అని చెప్తుంది మనకి జ్యోతిష శాస్త్రం. మరి ఆ స్వామివారిని కూడా పూజించాలి కదా, అందుకని శివానంద లహరి.
ఈ రెండు వినండి. అత్యంత భక్తి శ్రద్ధలతోటి మనసు లగ్నం చేసి అంటే చాలా కాన్సన్ట్రేటెడ్గా వింటే కనుక చాలా అంటే చాలా మంచి ఫలితాలని మనమందరం కూడా చూడటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రతిరోజు మీకు ఏదో ఒక సమయం పెట్టుకోండి. స్నానం చేశాక వెంటనే అయితే ఇంకా మంచిది. వినడమే కాబట్టి, చదవడం కాదు కాబట్టి కొంచెం శుచులయ్యి కాళ్ళు చేతులు కడుక్కొని బయటికి వెళ్ళి వస్తే బట్టలు మార్చుకొని, కుదిరితే మీరు స్నానం చేయండి, లేదా బట్టలు మార్చుకొని ఉతికిన బట్టలు కట్టుకొని కాళ్ళు చేతులు మొహం శుభ్రంగా కడుక్కొని కూర్చొని బొట్టు పెట్టుకొని నుదుటన వినండి. చాలా అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కుదిరిన వాళ్ళు అంటే పొద్దున్నే ఉద్యోగం, పరుగులు, వ్యాపారము, పరుగులు ఇలా కొంచెం అలా ఉన్నా మేము మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వినండి. రోజుకొక శ్లోకం వినండి, భక్తి శ్రద్ధలతో వినండి. చాలు, మీకు ఎంత కుదిరితే అంత అసలు వినడానికి ప్రయత్నించండి. దీంతో ఎంతో మంచి మార్పులు మీరు చూస్తారు. గోచారంలో ఉన్న మీ జన్మ గ్రహస్థితుల్లో మీకు ఏవేవైతే ఇబ్బందులు కలిగిస్తున్నాయో ఆ ఇబ్బందుల నుంచి నెమ్మదిగా గట్టెక్కడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇది ఈ మాసం చేసుకోవాల్సిన గోచర గ్రహస్థితుల రీత్యా చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనందరం కూడా జగన్మాత మరియు మహాదేవుడు ఆశీస్సుల్ని పరిపూర్తిగా అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఇంకొకటి దీంతో పాటు ప్రతిరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ప్రతిరోజు చేస్తే కనుక అత్యద్భుతమైన ఫలితాలను తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా మనం అందరం కూడా భగవంతుడి కృపా కటాక్షాలకి పాత్రలం అవ్వాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.